హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మా ఆకుమడి. ఇదిగోండి ఆకుమడి పోసాము. 15 రోజులు అయిందండి పోసి. ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తుందండి. ఇదేనండి. ఇదండి పూడ్చే పొలం. ఇది ఊడుతామండి. మొన్నే బాగు చేయించారండి, కుక్కలను పెట్టి ట్రాక్టర్లు పెట్టి బాగు చేయించారండి. 1,00,000 రూపాయల దాకా అయ్యిందండి ఇది అంతా ఇలా సేన్లాగా చేయటానికి. ఈ ఆకుమడి దీనికి ఊడ్స్తా కానీ పోసారండి. మాకు 2 ఆవులు ఉన్నాయండి. తాడు పెట్టి ఇలా బీట్లో కట్టేస్తామండి. ఇది మెరకగా ఈ పొలం ఈ మొక్క మట్టికి గడ్డి ఉన్నది మట్టికి మెరక సేనుగా ఉపయోగించుకుంటామండి. దీన్ని మొక్కజొన్న అది పెడుతున్నామండి. దాన్ని మట్టికి పూడుస్తామండి ఆ ఖాళీ సలక. అదిగోండి ఈ ఆవేనండి మాకు పాలు ఇచ్చేది. ఈ ఆవును కొనుక్కున్నాక మాకు బాగా ఉందండి. ఈ ఆవును కొన్నాక మా పెద్ద కోడలికి పాప పుట్టిందండి. బాబు పుట్టాడు. తర్వాత మా చిన్న అబ్బాయికి పెళ్ళి అయిందండి. ఈ ఆవుని చిన్న దూడప్పుడు కొనుక్కున్నామండి మేము. నాటావు కావాలని పట్టుబట్టి చూడుదైనప్పుడు కొనుక్కున్నామండి. అది 4 పిల్లల్ని పెట్టిందండి. ఇప్పటికి 4 పిల్లలు కూడా పెయిల్నే పెట్టిందండి. ఇది 4వ పిల్లండి. 1 నెల అయిందండి ఈయన. ఈ ఆవు వల్ల మాకు చాలా పైకి వచ్చామండి మేము. మా సమస్యలు కొన్ని తీరినాయండి. ఇది మానేసినప్పుడు పాలు లేవనండి. ఇది ఈ ఆవును కొనుక్కున్నామండి. ఇది ఇప్పుడు చూడదండి ఈ ఆవు చూడదండి. ఈయన గారు ఇంకో పొలం ఉందండి. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ తాళ్ళు పెట్టి వీటిని కట్టేస్తారండి. ఇక్కడికి వచ్చినాక ఉప్పుతారండి, తిరిగి మేస్తాయండి. అయితే ఈ ఆవు ఇప్పుడు చూడదండి. అదిగోనండి. ఫస్ట్ ఈ ఆవుని చూపించాను కదండి, నాలుగో పిల్ల పెట్టిందని. ఇదండి 4వ పిల్ల. 1 నెల అయిందండి ఈ పిల్లని పెట్టి. చూడండి పిల్ల ఎంత ముద్దు వస్తుందో. ఇది కూడా ఆడపిల్లేనండి. ఎంత బాగుందో చూడండి. అంటే కుక్కలు గట్ట వస్తున్నాయండి. కుక్కలు గట్ట వచ్చినప్పుడు చిన్న దోళ్ళని కరుస్తాకి మీదకి రావటం అలా చేస్తున్నాయండి. అందుకే ఇదిగో ఈ గాబులో కప్పెట్టామండి ఈ పాపని. చూడండి ఎంత బాగుందో.